నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా వరల్డ్ ఉమెన్స్ డే వేడుకలు. ఉత్సాహంగా ఆడిపాడిన మహిళామణులు. త్వరలో నల్లగొండ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో సైన్స్ డే వేడుకలు. ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు. అభాగ్య మహిళకు దిక్కెవరంటూ మైత్రి కథనం. స్పందించి ఆశ్రయం కల్పించిన అధికారులు. ఇక వార్తల వివరాలు. నూతన ఆవిష్కరణలకు వైజ్ఞానిక ప్రదర్శనలు తోడ్పడతాయని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలోని వేద హైస్కూల్లో స్కూల్ ప్రిన్సిపాల్ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతు కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో రూపొందించిన పలు ప్రాజెక్టులను ప్రదర్శించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఎమ్మెల్యే కవ్వంపల్లి శాలువాలతో సత్కరించారు. శాస్త్ర వైజ్ఞానిక ప్రదర్శన వల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ నైపుణ్యాలను పెంపొందించవచ్చని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వెలికితీయవచ్చని సూచించారు. అన్ని విద్యాసంస్థల్లో సైన్స్ ఫేర్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వేదా స్కూల్ ప్రిన్సిపల్ శ్యామ్ సుందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, మాజీ ఎంపీపీ ముద్దసాని సులోచన, పార్టీ నాయకులు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, ఒగ్గే దామోదర్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, కొండ్ర సురేష్, ప్రేమ్ కుమార్, తాళ్లపల్లి నరేష్ పాల్గొన్నారు. మనం చాలా ఫార్మింగ్ గురించి చూస్తాము, వ్యవసాయం గురించి, రైతే రాజని, అక్కడ టెక్నాలజీ గురించి చూసాము. పిల్లల లోపల చిన్ననాటి నుండి ఒక నాలెడ్జ్ని పెంపొందించడానికి, లేకపోతే ఆలోచనను రేకెత్తించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ఈ స్కూల్లో ఇప్పటి నుండే చాలా చిన్న పిల్లలు చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఇంగ్లీష్ కూడా చాలా బాగుంది. నిజంగా కూడా నేను ఇంత అనుకోలేదు. మరి రమ్మంటే ఏదో 10 నిమిషాల ప్రోగ్రామ్, నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఉమెన్స్ డే కాబట్టి ఉమెన్స్ డే గురించి, సైన్స్ ఫేర్ గురించి చెప్పాల్సింది చాలా ఉంటుందేమో అనుకున్నాను. కానీ చాలా ఉన్నది ఇక్కడ. ప్రతి దాన్ని అసలు నేను చూడాల్సింది అక్కడ. నాకు ఫస్ట్ రాగానే కాన్సన్ట్రేషన్, మన ఫోకస్ ఎట్లా ఉన్నది, మనం ఎక్కడ పెడతా ఉన్నాము. పాపం నన్ను చూడలేక వాళ్ళు ఆఫ్ చేసి కొంచెం మధ్య వరకు తీసుకొచ్చినారు. అంటే చాలా ఆలోచింపజేసేవి, మనకు ఆలోచన కలిగించేవి. నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేశారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్, కరపత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 10 నుండి 17 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 10న కళ్యాణ ఉత్సవం, 14న శకట ఉత్సవం, 16న రథోత్సవం జరగనుంది. 50 లక్షల నిధులను ఆలయ అభివృద్ధికి కేటాయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఆలయ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ఈవో నాగుల అనిల్ కుమార్, ధర్మకర్తలు గాజుల అంజయ్య, మోత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జినుక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మి తదితరులు ఉన్నారు. జాతర 10 నుండి 17 వరకు, మార్చి 10 నుండి 17 వరకు దాని యొక్క గూఢ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఇందులో కమిటీ చైర్మన్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు శ్రీనివాసరావు గారు, విలేజ్ ప్రెసిడెంట్ నర్సయ్య గౌడ్ గారు, సాగర్ ఇతరులందరూ పాల్గొన్నారు. ఈ యొక్క ప్రజలందరికీ
విజ్ఞప్తి చేసేది, ఎండలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సకాలంలో వచ్చేసి ఉదయాన్నే అందరు కూడా దర్శనం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఆ టెంపుల్ డెవలప్మెంట్కు అదేవిధంగా పరిసర ప్రాంతాల రోడ్ల నిమిత్తం, మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం కుటుంబ బాధ్యత, ఉద్యోగ బాధ్యత, సమాజానికి ఉత్తములను తీర్చిదిద్దే బాధ్యత ఇవన్నీ కేవలం మహిళలకే సాధ్యం. నిత్యం ఇంటి పని, వంట పని, ఉద్యోగ విధులతో బిజీగా ఉండే మహిళలకు ఆ రోజు ప్రత్యేకం. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో వేడుకలు జరుపుకున్నారు. వివిధ సంఘాలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. కేక్ ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను శాలువాలతో సత్కరించారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహిళా ఉద్యోగులు రాత్రింబవలు పనిచేశారని కలెక్టర్ పమేలా సత్పతి కొనియాడారు. మహిళల త్యాగాలు వృధా కావని తెలిపారు. సమాజంలో మహిళలు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కొన్ని సందర్భాల్లో మహిళలు విమర్శలు తట్టుకుంటూ ముందుకు సాగాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అధికారులు, మహిళా ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ముందుగా ఒక మహిళా దినోత్సవం ఎందుకు ఉంది అని మనం ఆలోచించాలి. ఎందుకు ఉంది ఎవరైనా చెప్పగలుగుతారా? టెక్నికల్ కారణాలు చెప్పకండి, వీళ్ళు ప్రారంభించారు, వాళ్ళు ప్రారంభించారు, అలా కాదు. నా అభిప్రాయం ఎట్లా ఉంది అంటే, ఒక సంవత్సరంలో 365 రోజులు లేకపోతే 366 రోజులు ఉంటుంది. ఈ ఒక్కరోజు మీకోసం మేము చెప్తున్నాము అన్నట్టు మహిళా దినోత్సవం ఉంది, మిగతా మనది కాదు. అవునా కాదా? అవును. త్యాగాలు చేస్తున్నారు అనేది మీ సొంత జీవితంలో ఉండొచ్చు, మీ పనిలో ఉండొచ్చు. మీరు త్యాగాలు చేసి ఇంటికి పూర్తి చేస్తున్నారు అనేది భావించవద్దు. మీ త్యాగాలు, మీ బలిదానం మీకే కాదు, ఇంకా వచ్చే తరాలో ఎంతమంది మహిళలకి, ఎంతమంది అమ్మాయిలకి అది నెగిటివ్గా ప్రభావిస్తుంది అనేది మీరు ఖచ్చితంగా భావించాలి. త్యాగం చేయకండి, పని చేయండి, కావాలంటే బ్యాలెన్స్ చేయండి. అప్పుడప్పుడు అక్కడ కొంచెం తక్కువ ఎక్కువ, అప్పుడప్పుడు ఇక్కడ కూడా కొంచెం తక్కువ ఎక్కువ. చాలా విమర్శనాలు వస్తుంది, చాలా అంటే అపోహాలు వస్తుంది, చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. నాకు చిన్న బాబు, ఇంటిలో నేను ఎక్కువసేపు ఉండను. అవకాశం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం బాబుని తీసుకెళ్తాను ఎక్కడైనా సెమీ అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటే, అంటే సగం అఫీషియల్ సగం అన్అఫీషియల్. అఫీషియల్ అయిపోయిన తర్వాత బాబు చేతని పట్టుకుంటే లేకపోతే కూర్చోపెడితే పక్కనే చాలామంది దానికి వీడియోస్ పెట్టి విమర్శనాలు రాస్తారు, మిస్యూజ్ ఆఫ్ పవర్ అని అంటారు. అయితే కానీ నేను ఒక అధికారితో పాటు ఒక తల్లిని కూడా. సో ఒక మహిళకని, ఒక తల్లికని, ఒక తండ్రికని వాళ్ళ పిల్లల్ని ఆఫీస్ తీసుకొని వచ్చి పక్కన కూర్చోపెట్టి పనిచేస్తే నాకు ఎప్పుడు కూడా కోపం రాదు, గర్వమే వస్తుంది. తల్లి చేస్తే గర్వం వస్తుంది, తండ్రి చేస్తే ఇంకా గర్వం వస్తుంది. కాబట్టి ఇలాంటి నేను ఈ సందర్భంలో ఇందిరా నూయి పెప్సికో CEO ఉండే. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిస్టిక్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం నుండి ప్రతిమ హోటల్ వరకు 3K వాక్ నిర్వహించారు. జిల్లా జడ్జి ప్రతిమ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి వాకథాన్ను ప్రారంభించారు. నగరంలోని పలు ప్రాంతాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి వాకింగ్ చేశారు. తదనంతరం డీజే స్టెప్పులకు డాన్సులు చేస్తూ సందడి చేశారు. వాకథాన్లో పాల్గొన్న మహిళలకు మెడల్స్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రతిమ, డిస్టిక్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పసుల మహేష్, పద్మావతి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ విమల, గాయత్రి, స్వప్న, కావ్య, హేమ, రవీందర్, శివ, శ్రీనివాస్, సంతోష్, తిరుపతి మహిళలు పాల్గొన్నారు. సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. థాంక్యూ మేడం, థాంక్యూ ఫర్ కమింగ్. మేడం తన బిజీ షెడ్యూల్లో మనందరికీ కూడా టైం ఇవ్వడం నిజంగా మన అదృష్టం. కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలంటే సెంటర్ ఆఫ్ ద సిటీ ఉండాలని చెప్పేసి వేదికను ఎంచుకోవడం జరిగింది మేడం. అడిషనల్ కలెక్టర్ గారు అండ్ చాలా నిర్ణయాత్మక హోదాలలో మహిళలందరూ ఉండడము, మనము సాక్ష్యం కావడము, ఇదంతా కూడా మనకి చాలా సంతోషకరమైన విషయము. ఇప్పుడు సో హోప్ఫుల్లీ ఆన్ దిస్ డే వి వాంట్ యూ టు రికగ్నైజ్ దట్ మీరు మీ హెల్త్ బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటేనే ద ఎంటైర్ కమ్యూనిటీ అండ్ ద కంట్రీ విల్ బి ఫిట్ and active. So please take care of yourself. That's the first motto. And then also down. That is an amazing thing. So మన own viewers ని ప్రమోట్ చేయడానికి
ఇంతమంది రావడం అనేది చాలా సంతోషం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ విత్ రిగార్డ్స్ టు రూట్ అండి, మనము మేడం గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ ఆఫ్ చేస్తాము. బాబు ప్లీజ్ అడ్జస్ట్ ఓకేతో మళ్ళీ మీరు రిటర్న్ వచ్చి ఇక్కడికి రావాలా, సేమ్ రూట్ మీరు వెళ్ళడము రావడము. ఓకే. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా ఆటో డ్రైవర్, మహిళా గాయన్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. భారత నారీ శక్తి అంతర్జాతీయ అవార్డు గ్రహీత సింగర్ కృష్ణవేణి, మహిళా ఆటో డ్రైవర్ ఉమాదేవిలను సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఓ మహిళను దేశ ప్రధానిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని గుర్తు చేశారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాతోటి మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు పెద్దపీట వేస్తుంది. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వెంటనే 6 గ్యారంటీలలో ముఖ్యంగా ఇచ్చింది మహిళలకి. ఇచ్చిన గ్యారంటీలలో 3 కూడా మహిళలకు సంబంధించింది. అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలనలో ఫస్ట్ ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సులో చాలా మందికి మహిళలకి, నాతోటి మధ్యతరగతి మహిళలకి కానివ్వండి, చిన్న సన్నకారు చిరు వ్యాపారస్తులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత బస్సు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా 200 యూనిట్ల విద్యుత్ కూడా, ఇంటిలో మన ఇల్లు నడిపించేదే మహిళ. ఇంట్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా చాలా వరకు కూడా అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న ప్రభుత్వం ఓన్లీ మా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎక్కడ ఎప్పుడైనా అంతకుముందు చూసుకుంటే 1200 రూపాయలు ఉండేది, ఇప్పుడు 500 రూపాయలకే మేము సిలిండర్ అందజేస్తున్నాం. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో మహిళలు ముందుండేలా కృషి చేయాలని జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ అన్నారు. కరీంనగర్లోని NFIW ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిపిఐ కార్యాలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య జెండాను కిన్నెర మల్లవ్వ ఎగరవేశారు. మహిళలు రోజురోజుకు చైతన్యవంతులు కావాలని కిన్నెర మల్లవ్వ అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలను అడ్డుకునేందుకు ధైర్యంగా ముందుకు నడవాలన్నారు. మహిళల ప్రతిభను గుర్తించి వారి సాధికారత కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో NFIW సీనియర్ రాష్ట్ర నాయకురాలు గూడెం లక్ష్మి, జిల్లా కార్యదర్శి గరిగే శారద, నగర అధ్యక్షురాలు కొట్టె అంజలి, నాయకురాలు, మహిళలు, సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో మున్సిపాలిటీ మహిళలకు సన్మానం చేశారు. అనంతరం శ్రీ సప్తగిరి వెల్ఫేర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ మహిళలను శాలువాతో సత్కరించారు. కూచిపూడి లక్ష్మి, పసుల కనకవ్వ, మేరుగు పుష్ప, కుర్మ పద్మ, కసిగడ్డి ఎల్లవ్వలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ కొండం అజ్జిరెడ్డి, ట్రెజరర్ అన్నమనేని శ్రీనివాస్, జోన్ చైర్మన్ గడప కోటేష్ కుమార్, నర్సింగోజు రామకృష్ణ, ఫాస్ట్ జూన్ చైర్మన్ పోరెడ్డి శ్రీహరిరెడ్డి, డైరెక్టర్స్ దామోదర్ రెడ్డి, రమణారెడ్డి, వెంకటరెడ్డి, మల్లారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి, సత్యనారాయణ రాజు, గూడ సత్యనారాయణ రెడ్డి, రామస్వామి, మున్సిపల్ కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.
కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ఎన్ఎస్ఎస్ ఏఎన్సీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. కేక్ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆడపిల్ల పుట్టిందంటే భయపడే రోజులు పోయాయని ప్రిన్సిపల్ శ్రీనివాస్ అన్నారు. ఆడపిల్లను మహాలక్ష్మిగా కొలుస్తున్నారని తెలిపారు. మహిళ ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య వీటన్నింటికీ మించి పోరాట యోధురాలని కొనియాడారు. చదువులో అగ్రస్థానంలో నిలుస్తూ అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ధనపురి సాగర్, ఏవో బి శ్రావణ్ కుమార్, ఏసీఓ సంపత్ కుమార్, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాండిడేట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. నేను పాటని పాటని కథ చిన్నారి మాటలే ఇవి కథలు కళాలని కాపాడేదెవరు మరి అమ్మాయిల వాక్యలలోని సంఖ్యలు పంపించి మరి నమ్ముల ముగ్గుల పొడి రక్తమ మారేది పడి మమ్మీ పొట్టేసి పెడితే అంకలు నచ్చి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను ఇవ్వని చెప్పను నేను మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు మనం ఎంతో మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఫోటోగ్రాఫర్ మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు జిల్లా ఉమెన్స్ వెల్ఫేర్ ఆఫీసర్ సబిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. మహిళా ఫోటోగ్రాఫర్లకు శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబిత, తెలంగాణ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి, మహిళా ఫోటోగ్రాఫర్లు స్రవంతి, గాలిపెల్లి స్రవంతి, లక్ష్మి, భూమన్న పటేల్ పాల్గొన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ఒక పని చేయడానికే ఇబ్బంది పడే పరిస్థితులలో ఉండి అన్ని రంగాలలో ఉన్నప్పటికీ కూడా ఈ రంగంలో అసలు మేము అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఈ రంగంలో కూడా మేము ఉన్నాము అని చెప్పేసి వారు ఈ ఫొటోస్ తీసే వ్యవస్థను వాళ్ళు ఎంచుకోవడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. వారిని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళ యాజమాన్యానికి, వాళ్ళకి సంబంధించిన ఎవరైతే స్టేట్ జిల్లా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఓకే. ఈరోజు కరీంనగర్ జిల్లా మరియు పట్టణ అసోసియేషన్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమాల వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇంతమంది మహిళలు ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఉండడం అనేది చాలా ముదావహం. మరి వారిని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ యాజమాన్యం, వాళ్ళ అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్పకుండా అభినందనలు తెలియజేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఫీల్డ్లో రావడం అనేది అంటే అన్ని రంగాల్లో మేము మగవాళ్ళతో సమానంగా ఉంటాము అని మేము స్టేజెస్ మీద చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా చేసి నిరూపిస్తున్నటువంటి ఈ ఫోటోగ్రాఫర్ సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సతీమణి అనురాధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని మహిళా భవనంలో మహిళలతో కలిసి కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సత్యనారాయణ, డాక్టర్ అనురాధ మహిళా అధికారులను, మహిళా సంఘాల సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. మహిళలందరూ పురుషులతో పోటీ పడుతూ అన్ని రంగాలలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అదానీ, అంబానీలకు పరిమితమైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఆడబిడ్డలకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనురాధ, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ వరలక్ష్మి, మాజీ ఎంపీపీ ముద్దసాని సులోచన, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కనకం అశోక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాలగోని మల్లయ్య గౌడ్ మహిళలు పాల్గొన్నారు. సమాన హక్కుల కోసం పోరాటం చేస్తాం. ఎప్పుడు మనం తక్కువే అని ఆలోచిస్తాం. ఆడది ఎక్కడ తక్కువ. ఒక పాట ఉంటుంది తెలుగులో, ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకే
పరిపూర్ణత ఇల్లాలమ్మ. ఈ ఇల్లాలు నాతో సమానంగా అడుగులో అడుగు వేసుకుంటూ నా కష్ట సుఖాల్లో ప్రతి దాంట్లో నేను ఎప్పుడైతే ఒక డాక్టర్ వృత్తి చేసినా లేక పాలిటిక్స్లోకి వచ్చినా నా వెంట ఉండి అన్ని విధాల నన్ను నడిపిస్తున్నటువంటి నా సతీమణి అనురాధ గారికి ఇప్పుడు కూడా మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. మహిళలు ఎక్కడా తక్కువ కాదమ్మా. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా లేబర్ ఛార్జెస్ లోపల మహిళకు ఒక ఛార్జ్ ఇస్తుంది. మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేయాలని తిమ్మాపూర్ మండల మాజీ జెడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ ఏకానందం, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని మాజీ జెడ్పీటీసీ నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శాలువా కప్పి సన్మానించారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం, మాజీ ఎంపీపీ బూడిద ప్రేమలత, పాశం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, బండారి కుమార్, గాండ్ల శ్రీనివాస్, మహిళా మాజీ సర్పంచులు, మహిళా మాజీ ఎంపీటీసీలు ఉన్నారు. తిమ్మాపూర్ మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మహాత్మానగర్ ఉల్లెంగల సేవా ట్రస్ట్ ద్వారా ఈరోజు మహిళలందరినీ సన్మానం చేసుకోవాలని ఈరోజు మహిళా దినోత్సవం రోజు చేయాలని మేము అనుకున్నాము. అదేవిధంగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరి మహిళలు మహాత్మానగర్ మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ తిమ్మాపూర్ మండల మహిళలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు చాలామంది ప్రజాప్రతినిధులు ఇక్కడ అందరూ గతంలో చేసిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అంతకుముందు చేసిన ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఒకటిగా చేర్చి ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడం చాలా ఆనందదాయకం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి మహిళా సోదరి మనకి ప్రతి మహిళకు కూడా అమ్మలకు అక్కలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. వారికి మహిళా దినోత్సవం మరొక విజయంగా పోవాలి. మరి మహిళా దినోత్సవాన్ని గత రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోటి రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, సేవాపరంగా కానీ మరి మహిళలు సాధికారిత వైపుగా ప్రయాణిస్తూ ఉన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగరంలోని 19వ డివిజన్ కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ హాజరయ్యారు. ఆదివాసీ మహిళలకు శాల్వాలు కప్పి సత్కరించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, మహిళ అంటేనే ఆదిశక్తి అని, ప్రపంచాన్ని శాసించగల శక్తి మహిళలకు ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్తో పాటు ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ మరియు మహిళా నాయకురాళ్లు హేమలత, రాజేశ్వరి, జ్యోతి, హారిక, విమల, కనక మహాలక్ష్మి, ధర్మమ్మ, సమ్మక్క పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో స్థానిక రేకుర్తి కరీంనగర్లో మా ఆదివాసీ మహిళలతోటి నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆదివాసీ మహిళలకు మరి అంతర్జాతీయ మహిళలకి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే ఇంటికి వెలుగు ఇల్లాలన్నట్టు ఇవాళ కరిగిపోయే కొవ్వొత్తులాగా లాగా ఇవాళ మహిళలు ఉన్న పరిస్థితి. అదే పరిస్థితి లోపల స్త్రీ అనేది దాదాపు అందరూ చెప్పడం జరిగింది. స్త్రీ అనేది ముఖ్యము కుటుంబానికి. ఆ కుటుంబం మంచి గాడిలో నడవాలన్నా, మంచి పద్ధతిలో ఉండాలన్నా కానీ స్త్రీ దానికి ఒక వెన్నెముక లాంటి పరిస్థితిలో స్త్రీ ఉంటుంది. మరి అలాంటి స్త్రీని మనం గౌరవించుకొని ఇవాళ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు పెడతా ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా స్త్రీలు ఉపయోగించుకునే ప్రయత్నం లోపల మనం అందరం భాగస్వాములు కావాలి. అదేవిధంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా
మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మగవారి జీవితంలో మహిళల పాత్ర కీలకమని నరేందర్ రెడ్డి అన్నారు. మహిళలు కేవలం వంటగదికే పరిమితం కాకుండా లక్ష్యాలను సాధించాలని సూచించారు. సమాజంలో నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత మహిళలదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ ఆల్ ఉమెన్ ఏ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వాళ్ళ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో ఏ రకంగా ముందుకు వెళ్తున్నారో ఒకసారి మనం చూసుకొని ఈవెన్ మన ప్రభుత్వాలు కూడా మహిళలకు ఏ రకమైన పెద్దపీటలు వేస్తున్నాయో చూస్తూ ఉంటే తెలుస్తుంది. రాబోయే యుగం అంతా కూడా మహిళల యుగం అని తెలుస్తున్నది. ఇవాళ చూస్తున్నాము, ఒక రంగము రెండు రంగాలు కాదు, అన్ని రంగాల్లో ఈ రంగంలో మహిళలు లేరు అనేది లేదు. అన్ని రంగాల్లో కూడా ఇవాళ మహిళలు మరి అద్భుతంగా మరి రాణిస్తున్నారు. ఉండడమే కాకుండా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో మరి రాజకీయంగా కూడా మరి మహిళలు ఇంకా ఎక్కువ సంఖ్యలో మరి ఏదైతే మహిళా బిల్లు మనం ప్రవేశపెట్టి ఉన్నారో దాన్ని ఉపయోగించుకుని ఇంకా ఎక్కువ సంఖ్యలో రాజకీయంలో కూడా రావాలి. తర్వాత ఇంకా సైంటిస్టులుగా, టీచర్లుగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండి మరి సమాజానికి మంచి మేలు జరిగే విధంగా ఉండాలి. ఎక్కడైతే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉంటారో అక్కడ తప్పకుండా సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉన్నది మనం గమనించుతూ ఉన్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రుద్రమ సాహితీ స్రవంతి మహిళా చైతన్య వేదిక ఆధ్వర్యంలో రుద్రమ సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షురాలు, కవి, రచయిత్రి అడువాల సుజాత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. భవిత ఫౌండేషన్ వారి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు ఉదయం అల్పాహారంతో పాటు పండ్లను పంపిణీ చేశారు. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి మనల్ని కని పెంచిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేయడం చాలా బాధాకరమని అడువాల సుజాత అన్నారు. కుమారుడి పుట్టినరోజు సందర్భంగా వారికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా వృద్ధులకు సన్మానం చేశారు. సేవ చేస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడవాల సుజాతతో పాటు ప్రముఖ కవి మచ్చ హరిదాసు దంపతులు, కవయిత్రులు పెనుగొండ సరసిజ, చిందం సునీత, శశి కిరణ్మయ్, బొమ్మకంటి కిషన్, ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రుద్రమ సాహితీ స్రవంతి మహిళా చైతన్య వేదిక ఆధ్వర్యంలో భవిత ఫౌండేషన్ వృద్ధుల ఆశ్రమంలో మేము ఇక్కడ ఉన్న వృద్ధులకు చిన్నగా టిఫిన్ భోజనము అరేంజ్ చేసినాము. ఆ సందర్భంగా మా మహిళా మనులు కొంతమందిని ఇక్కడికి పిలిచి సన్మానం చేద్దామని ఆలోచనతో వచ్చినాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అదృష్టవశాత్తు నా కొడుకు మత్స సుమంత్ పుట్టినరోజు. ఆయనకి మీరందరూ ఆశీస్సులు తెలియజేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుగా అమ్మ, మా రీడర్ ప్రొఫెసర్ మత్సలేని మత్స హరిదాసు గారి సతీమణి భారతమ్మ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వృద్ధులనే తన తల్లిగా భావించి వాళ్ళకు అన్నీ తానే చూసుకుంటున్న అమ్మాయి లయను నేను చాలా ఆప్యాయంగా. కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ నగర్లోని సహాయ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సంస్థ చైర్మన్ గుర్రం పద్మ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా అనాథలను చేరదీస్తూ సేవలు అందిస్తున్నామని సంస్థ నిర్వాహకురాలు గుర్రం పద్మ అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్రం పద్మతో పాటు సహాయ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లోని ఆర్యవేశ సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్యవేశ భవన్లో వాసవి శాతవాహన క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు కన్న కృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు చెక్కిలం స్వప్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పలు రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను శాలువాలతో సత్కరించారు. ప్రతి ఏటా మహిళా దినోత్సవం జరుపుకుంటామని ఎలగందుల మునీందర్, కన్నె కృష్ణ అన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘాల నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే ప్రతి మహిళా శక్తి వెనుక ఒక పురుషుడి హస్తం తప్పనిసరిగా ఉంటుందని ప్రముఖ గాయని మధుప్రియ అన్నారు. కరీంనగర్లోని ఇందిరానగర్లో గల రెనీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో రజని సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మధుప్రియను ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతి ఏటా ఉచిత ఫెర్టిలిటీ సేవలు అందించేందుకు అర్హులైన 10 మందిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తున్నారు. లక్షల విలువైన ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్న రెనీ ఆసుపత్రి చైర్మన్ బంగారి స్వామి, డైరెక్టర్ రజని ప్రియదర్శిని దంపతులను ప్రశంసించారు. ఉచిత సంతాన సాఫల్య వైద్య సేవలు పొందే 10 మందిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. అత్త పేరిట ప్రతి ఏటా 20 లక్షల విలువైన సంతాన సాఫల్య ఉచిత సేవలు అందించడం చాలా సంతృప్తిని ఇస్తుందని రజని ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు రజని ప్రియదర్శిని అన్నారు. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేర్చిన సమాజానికి ఎంతో రుణపడి ఉన్నామని చైర్మన్ బంగారు స్వామి అన్నారు. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రారెడ్డి, డీన్ మునీష్, గుండె వైద్య నిపుణులు దినకర్ తాటిమట్ల, వైద్యులు నిఖిల్, లక్ష్మణ్, సతీష్ రెడ్డి, ఉద్యోగులు మేకల అరవిందరావు, పవన్, ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది దంపతులు ట్రీట్మెంట్ కోసం వస్తారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. మరియు మా బ్రదర్స్ ప్రెస్ అండ్ మీడియాకి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు ఒక గొప్ప దినం ఏంటంటే వరల్డ్స్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ప్రతిరోజు మన రోజు కాబట్టి, సో ప్రతిరోజు మాదే, ప్రతిరోజు మనదే కాబట్టి ఈ ఒక్క రోజు ఏదో స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలని నేను అనుకోను. మాకు ప్రతిరోజు ఈ గౌరవం, ఈ పేరు, ఈ సన్మానాలు ప్రతిరోజు చేసినా తక్కువే. మీకు మెన్స్ డే ఒక రోజు వదిలేస్తామండి. బట్ ఎనీవేస్, మా గోదావరి కని నుంచి ఏమనుకోవద్దు అందరూ. ముందుగా ఇవి వచ్చిన మీడియా అన్నలకి, మేము ఏడున్నా మా స్థాయి ఏదైనా మమ్మల్ని ఆకాశానికి ఎత్తుకుని. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మనగర్ ఇందిరా గార్డెన్స్ లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు చేపట్టిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విద్యా సంస్థల్లోని మానేరు సిబిఎస్ఈ హక్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ కిడ్స్ ప్లే స్కూల్, మానేరు స్మార్ట్ కిడ్స్, సాయి మానేరు కిడ్స్ ప్లే స్కూల్లోని యూకేజీ విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తూ కాన్వకేషన్ పట్టాలను అందించారు. మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రముఖ పిల్లల వైద్యులు వేణుకుమార్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, నాటికలు, ఫ్యాషన్ షో తదితర కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి కేక్ని కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లల వైద్యులు వేణుకుమార్ పిల్లలకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. అనంతరం 2024-2025 సంవత్సరానికి గాను నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులకు విద్యార్థి దశలోనే అన్ని విషయాలపైన అవగాహన కలిగి ఉండే విధంగా మానేరు విద్యా సంస్థల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అనంతరెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఉన్నత ప్రమాణాలతో విద్యాభ్యాసం నేర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తూ ఉన్నాము. ఓకే, స్కూలింగ్ అంటే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్ మూడు భాగాలుగా విభజించబడుతుంది. అది ఇందులో ప్రీ ప్రైమరీ విద్య యూకేజీతో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన సందర్భంగా యూకేజీ పిల్లలకు కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇస్తూ దీన్ని ఒక గ్రాడ్యుయేషన్ డేగా నిర్వహిస్తూ పిల్లల లోపల ఒక ఎంథ్యూజాజం,
ఒక శ్రద్ధ, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఈ కన్వకేషన్ సర్టిఫికేట్ ఇస్తూ వాళ్లకు ఒక మంచి ప్రోగ్రాం పెట్టి వాళ్ళచే ఒక మంచి యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ఈ సెలబ్రేషన్ మేము ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఉంటాము. దీనివల్ల పిల్లలకు ఒక ఇంట్రెస్ట్, ఒక ఎంథ్యూజియాజం క్రియేట్ అవ్వడమే కాకుండా పేరెంట్స్ కూడా ఇందులో ఎంతో అద్భుతంగా పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ పిల్లల కృత్యాలు, తర్వాత వాళ్ళు తీసుకునే సర్టిఫికేటు ఇప్పుడు కేవలం ప్రీ ప్రైమరీ లెవెల్నే ఈ కన్వకేషన్ తీసుకోవడం అనేది. జనరల్గా ఈ కన్వకేషన్ సర్టిఫికేటు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత లేదా మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ చేసిన తర్వాత కన్వకేషన్స్ ఇస్తారు. మంత్రి పొన్నంపై మాజీ మేయర్ సునీల్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రంగులు మార్చే ఉసిరవెల్లి కంటే అధ్వానంగా మేయర్ సునీల్ రావు పార్టీలు మారారని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. బండి సంజయ్ భజన చేస్తూ ప్రసన్నం చేసుకోవడానికి మంత్రి పొన్నంపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి బీజేపీలో చేరారని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధి ప్రదాత కేవలం పొన్నం ప్రభాకర్ మాత్రమేనని కొనియాడారు. ఆనాడు ఎంపీగా వరంగల్ నుండి జగిత్యాల వరకు 4 లైన్ రహదారి నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. 2 సార్లు ఎంపీగా గెలిచి బండి సంజయ్ ఏం చేయలేకపోయారని ఆరోపించారు. ఈ సమావేశంలో పులి ఆంజనేయులు గౌడ్తో పాటు ఎస్సీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ లింగంపల్లి బాబు, మాజీ కార్పొరేటర్ టేల భూమన్న, నాయకులు వంగల విద్యాసాగర్, నాగుల సతీష్, కొలగాని అనిల్, బండిపెల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కరీంనగర్ నగర మాజీ మేయర్ సునీల్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి కరీంనగర్ కి సంబంధించినటువంటి విషయంలో పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని విమర్శలు చేసిండు. యాదగిరి సునీల్ రావు గారిని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, అయ్యా సునీల్ రావు, ఫస్ట్ నువ్వు ఎన్నున్నావు, ఏం పార్టీలో ఉన్నావు, నిజంగానే బీజేపీలో ఉన్నావా, బీఆర్ఎస్లో ఉన్నావా, ఇంకెళ్ళలో ఉన్నావా అనేది ముందుగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సునీల్ రావు గారికి. కరీంనగర్కి సంబంధించినటువంటి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో కేవలం 8 అంటే 8 సింగిల్ డిజిట్ కి పరిమితమైన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి యాదగిరి సునీల్ రావు ఈ రోజు వచ్చి బీజేపీ పార్టీలో ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి విషయంలో పాత బీజేపీ నాయకులు కానీ, పాత బీజేపీ కార్పొరేటర్లు కానీ యాదగిరి సునీల్ రావును చూసి ముచ్చట్లు పెడుతున్నమాట నిజం కాదా? యాదగిరి సునీల్ రావు కేవలం నువ్వు మాజీ మేయర్ మాత్రమే, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా నీ మీద దుమ్మెత్తు పోస్తా ఉంటే కేవలం బండి సంజయ్ గారి భజన చేయడం కోసం మాత్రమే ఈరోజు యాదగిరి సునీల్ రావు గారు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారని మేమంటా ఉన్నాము. కరీంనగర్లోని వావిలాలపల్లి మంకమ్మతోట కాకతీయ పాఠశాలలోని విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టారు. ఎడ్యుకేషన్ హబ్ పేరిట చేపట్టిన సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రిన్సిపాల్ జార్జిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన పలు ప్రదర్శనలతో పాటు వర్కింగ్ మోడల్స్ను ప్రదర్శించారు. అనంతరం పలువురు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ జార్జిరెడ్డి అన్నారు. విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జార్జిరెడ్డితో పాటు కాకతీయ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన మధ్యాహ్నం పూట ఎడ్యుకేషన్ హబ్ పేరిట మా పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను మా చిన్నారులు ఎంతోమంది తమలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసి ఎన్నో వర్కింగ్ మోడల్స్ కానీ, చార్ట్స్ కానీ ప్రిపేర్ చేసి తమ పాఠ్యాంశాలను నేర్చుకున్నటువంటి వివిధ అంశాలను కూడా ఈరోజు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీనికి గాను కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, మరియు విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా కాకతీయ పాఠశాలలో ప్రతి సంవత్సరం కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా ఇట్టి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల్లో ఉన్నటువంటి చాలా సృజనాత్మకతను వెలికితీయడం జరుగుతుంది. Today my school is Kakatiya Techno School. Today we are celebrating Women's Day as well as educational hub, which means we are going to bring every project of every subject, whether it may be maths, physics, science, every subject, and we are presenting here, and all the parents will come to the expo and they are going to watch all and they are going to enjoy, and this also gives so much knowledge about every subject. రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజ్ నుండి మండల కేంద్రం గన్నేరువరం వరకు ప్రారంభించిన డబుల్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ
పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గున్లపల్లి, గునుకుల కొండాపూర్, జంగపల్లి గ్రామాల ప్రజలు గునుకుల కొండాపూర్ గ్రామంలోని కంకర రోడ్డుపై కూర్చొని ఆందోళన చేశారు. ఎన్నో రోజులుగా పోరాటం చేయగా మంజూరైన డబుల్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గునుకుల కొండాపూర్ నుండి జంగపల్లి వెళ్లే మార్గంలో కంకర పోసి వదిలేయడంతో వాహనదారులకు, ప్రయాణికులకు కంకర ప్రమాదభరితంగా మారిందని చెప్పారు. అధికార పార్టీ నాయకులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఇదే ప్రధానమైనటువంటి రహదారి కాబట్టి ఈ రోడ్డు మనకు శాంక్షన్ కాడ నుంచి ఇప్పటి వరకు అనేక ఆటంకాలతోని గన్నేవర మండలానికి పోవడానికి ఎంతో ఇబ్బందులు జరుగుతున్నాయి. పొద్దున లేచినప్పటి నుంచి కాలేజీ బస్సులే కావచ్చు, స్కూల్ బస్సులే కావచ్చు, ఇతర నిత్యావసరమైనటువంటి అవసరాల రీత్యా వేరే గ్రామాలకు వెళ్ళేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులతో రహదారి కూడుకున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఈ కంకరతోటి అనేక సమస్యలతోని, దుమ్ము ధూళితోని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డుపై మోటారు వాహనదారులు కానీ, ముదిరాజులకు సంబంధించిన డ్యామ్ కోవడానికి కానీ, తొవ్వలకు సంబంధించి ఈ దుబ్బలేవడం వలన, ఈ కంకర రోడ్లపై పోవడం వలన ఈరోజు అనేకమైనటువంటి సమస్యలతోని ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోడ్డును తక్షణమే ప్రభుత్వము వీలైనంత తొందరగా దీన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ దేనని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్లకు అవగాహన కల్పించి ఉంటే కాంగ్రెస్ 5,000 మెజార్టీతో గెలిచేదని చెప్పారు. ఓటర్లు ఈవీఎంలకు అలవాటు పడ్డారని, చెల్లని 28,000 ఓట్లలో సగంకు పైగా కాంగ్రెస్ వేరని తెలిపారు. అసమ్మతి వాదుల గురించి సునీల్ రావు తెలుసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డుపైనే జీవనం కొనసాగిస్తున్న తల్లి కొడుకును మైత్రి ఛానల్ సాయంతో అధికారులు చేరదీశారు. గత కొన్నేళ్లుగా భిక్షాటనతో పూట గడుపుతున్న వీరిపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. కథనానికి స్పందించిన అధికారులు తక్షణమే తల్లి కొడుకుకు ఆశ్రయం కల్పించారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఎన్నో నెలలుగా ఫుట్పాత్పై ఓ తల్లి కొడుకు జీవిస్తున్నారు. ఎవరైనా దాతలు ఏదైనా సహాయం చేస్తే తీసుకుంటున్నారు. ఎండకు ఎండి, చలికి వణుకుతూ ఆ ఫుట్పాత్ పైనే జీవనం కొనసాగిస్తున్నారు. వారి జీవన విధానాన్ని గమనించిన మైత్రి ఛానల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కథనాన్ని ప్రసారం చేసింది. భర్త కోల్పోయి కొడుకుతో జీవిస్తున్న విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంటే కేవలం సక్సెస్ కాదు, ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలపై అధికారులు స్పందించాలంటూ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఇట్టి కథనానికి అధికారులు స్పందించి తల్లిని సఖీ కేంద్రానికి, బాబును బాలుర సంరక్షణ కేంద్రానికి తరలించారు. నమస్తే అండి, నేను సిడబ్ల్యూసీ చైర్పర్సన్. నా పేరు ధనలక్ష్మి అండి. ఇప్పుడు మీరు ఏదైతే ఒక ఇష్యూ గురించి మా దగ్గరికి వచ్చారో, మేము ఇప్పుడే రీసెంట్గా మీ వీడియో చూడడం జరిగింది. దానికి సమాధానంగా మేము ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే, గత లాస్ట్ 2 years బ్యాక్ నుండే ఈ ఫ్యామిలీని మేము ఫాలోఅప్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఉన్న మదర్కి ఉన్న ఒక చైల్డే కాదు, ఇంకో చైల్డ్ కూడా, గర్ల్ చైల్డ్ కూడా ఉందండి. ఆ గర్ల్ చైల్డ్ మా బాలసదనంలోనే ప్రజెంట్ ఉంది. అయితే ఈ ముగ్గురు ప్రశాంత్ భవన్ అటువంటి హోమ్లో ఉంది. అయితే ఈ ముగ్గురు కూడా మేము లాస్ట్ 2 years బ్యాక్, ఆల్మోస్ట్ 1.5-2 years బ్యాక్ మల్కాపూర్కి సంబంధించినటువంటి విలేజ్లో అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా వాళ్ళని పిలిపించి మేము కౌన్సిలింగ్ చేసి 2 పిల్లల్ని తల్లితో సహా మేము 2 పిల్లల్ని హోమ్లో పెట్టేసేసి ఆ తల్లిని స్వదార్లో పెట్టడం జరిగింది. వాళ్ళకు తప్పకుండా వాళ్ళని నార్మల్గా థింక్ చేసి, ఒక అబ్బాయికి మంచి ఎడ్యుకేషన్, తనకి కూడా ఒక మంచి లైఫ్, మంచి అవేర్నెస్, తాను లైఫ్ లీడ్ చేయడానికి ఏదైతే సపోర్ట్ అవసరమో అవన్నీ కూడా మేము తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాండి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.